హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ స్టేటస్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ వీడియోలో మీరు మీకు నచ్చిన ఏ సాంగ్ అయినా పెట్టుకోవచ్చు. సాంగ్ అనేది మీ ఇష్టం. నేను ఏదో ఒకటి వినిపించడానికి, ఎందుకంటే డెమో చూపించాలి కాబట్టి. ఆ తర్వాత క్రియేట్ చేసుకునేటప్పుడు మీ దగ్గర ఏ సాంగ్ ఉంటే దాన్ని యూస్ చేసుకోండి. నేను చాలా బ్లాక్ స్క్రీన్స్ ఇంత ముందు ఇచ్చాను, అవన్నీ వాడండి. మీ దగ్గర ఏదైనా పర్సనల్ సాంగ్ ఉంటే అవన్నీ వాడుకోండి. ఓకేనా? ఏదో ఒక డెమో చూడండి, ఆ తర్వాత మీకు నచ్చిన సాంగ్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఉన్నవే ఎవరే నువ్వు. సో డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వాడిన ఫైల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నేను వాడుతున్న కైన్మాస్టర్ గురించి ఈ వీడియోలో చెప్తాను. కావాలి అనుకున్న వాళ్ళు చివరి వరకు చూడండి. ఓకే, ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ 9:16 క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ నియర్లీ ఒక 30 సెకండ్స్ పెట్టుకుని అవసరమైతే కట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. టెంప్లెట్ వీడియోని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. కిందకి వెళ్తే మిక్సర్ అని ఉంటుంది, ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. స్క్రీన్ అని ఉంటుంది, ఆన్ చేయండి. స్క్రీన్ చేయండి. చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. ఇంకా మనమైతే ఫొటోస్ అయితే 1 by 1 పెట్టుకుంటూ వెళ్ళిపోదాం. మనకు నచ్చిన మంచి పిక్స్ని చూపిస్తాను. ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడికి పెట్టాను, చిన్నగా చేశాను, కొద్దిగా రొటేషన్ ఇస్తాను, 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేశాను. చేసి ఇక్కడికి పెడుతున్నాను. ఇలా పెట్టేసి క్రాపింగ్ అనే బటన్లో కొద్దిగా దగ్గర క్రాప్ చేసుకుంటాను. ఇలా క్రాప్ చేసి దీన్ని రొటేషన్ ఇస్తున్నాను. ఇలా చేసేయండి. ఇలా చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఈ విధంగా చేసి ఫస్ట్కి రండి. మళ్ళీ లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మళ్ళీ ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసి ఈ ఫోటోని తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. కొద్దిగా ఇలా పెట్టి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. చేసి కొంచెం పెద్దగా చేసుకోండి. చివరి పట్టుకొని ఇలా మిడిల్లోకి అడ్జస్ట్ చేసి క్రాపింగ్ అనే బటన్లో దగ్గర క్రాప్ చేయండి. ఇలా చేయండి. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మళ్ళీ ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా చేసి రొటేషన్ ఇవ్వండి. ఇక్కడికి పెట్టండి. ఇంకొంచెం రొటేషన్ ఇద్దాం. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేసి కొంచెం పెద్దగా చేయండి. ఇందులోకి అడ్జస్ట్ చేయండి. చేసి క్రాపింగ్ అనే బటన్లో ఇలా చేయండి. ఇలా చేయండి. చేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకొక పిక్ని తీసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని చిన్నగా చేయండి. ఈ పైకి పెట్టండి. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. చేసి కొద్దిగా రొటేషన్ ఇవ్వండి. ఇలా పెద్దగా చేసి క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేసుకోండి. ఇలా క్రాప్ చేసుకోండి. అవసరమైతే కొద్దిగా రొటేషన్ ఇచ్చుకోండి కొంచెం. ఇలా ఫొటోస్ పెట్టడం కంప్లీట్ అయింది. ఇది కూడా చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క ట్రెండింగ్ హాట్ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని మిక్సర్లో ఆడియో తీసేయండి. మిక్సర్లో ఆడియో తీసేసి ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ అనే ఆప్షన్లో లైట్ ఇన్ అనే ఆప్షన్ ఆన్ చేయండి. చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన వైట్ కలర్ బార్డర్ని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు చేయండి. ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క మ్యూజిక్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. మీకు నచ్చిన మ్యూజిక్ వీడియోని తీసుకొని కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వచ్చింది. వీడియో ఫైల్ క్లిక్ చేశాను, డిలీట్ చేశాను. ఇప్పుడు క్రియేట్ చేయడం అయిపోయింది. నేను వాడుతున్న కైన్మాస్టర్ టెలిగ్రామ్ ఛానల్లో May 29వ తారీఖు పోస్ట్ చేశాను. వెళ్ళి చూడండి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లోనే ఉంది. ఓకేనా? ఈ వీడియో కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం టాప్లో. అంతకంటే ముందు ఈ మ్యూజిక్ చివరికి వెళ్ళండి. సరిపోయిందా? సరిపడానే ఉంది, నో ప్రాబ్లం. అయితే ఒక 28 సెకండ్స్ అట్లా వచ్చి 27 సెకండ్స్కి వచ్చాను. బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేశాను. ఓకే, ఇప్పుడు టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.